చెడ్డవారు ఉంటే వ్యవస్థనే తప్పుపడతారా? 10% చెడ్డవారు కాదురా నాయన అన్న రేవంత్ అన్న. మీ ఆ భూభారతికి పెట్టినటువంటి ఎవరైతే ఆ మహానుభావుడు పుణ్య పురుషుడు ఆ నవీన్ మిట్టల్ ఉన్నాడో, ఆ నవీన్ మిట్టల్ దందాలు నీకు ఎరికయ్యే పక్కన పెట్టుకున్నావు ఫండింగ్ ఇచ్చిండు అని చెప్పి. సో ప్రతిపక్ష నాయకుడుగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రశ్నించిండో, ఇప్పుడు ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రశ్నలకు ప్రశ్నలే మిగిలినాయి. దానికి జవాబులు మరి రేవంత్ రెడ్డి గారు వెతుక్కోలేనటువంటి పరిస్థితి. ఎవడైతే అడ్డగోలుగా గత ప్రభుత్వంలో దోచుకున్నాడో ఆ దోచుకున్నటువంటి ఐఏఎస్ లను పక్కన పెట్టుకొని నడుపుతున్నటువంటి ది గ్రేట్ లెజెండరీ లీడర్ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీరు చెప్పిందేంటి, మీరు చేసేదేంటి అనేది మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. బహుశా మీకు మీరు వేసుకోవడానికి కూడా మీకు టైం దొరకట్లేదు అనుకుంటా. ఓకే, సో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పక్క మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెలుమల భూముల్ని పోయి కబ్జా పెట్టి వాళ్ళ అమ్మాయి పేరు మీద మరి ధరణిలో సవరణలు చేసుకొని, మీరు ఎవడెవడు ధరణి నడుపెట్టుకొని ఎవడెవడు సవరణలు చేసుకున్నారో, ఏ సవరణలు అయిన తర్వాత భూభారతిగా మార్చినారో, ఎందుకు 1.5 సంవత్సరం అయిందో అందరికీ కూడా ఎరకనే. ముఖ్యంగా మీ రెవెన్యూ శాఖ మంత్రిని అడగండి, వెలిమెల భూముల్లో మరి మీకు కూడా షేర్ ఇచ్చిండో లేదో. అందుకే రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవట్లే, అందుకే రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎండనక వాననక టెంట్ కింద ఇంకా మా గిరిజన రైతులు అక్కడే ధర్నా కూర్చుంటా ఉంటే మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వానికి. మరి ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజా తెలంగాణ ప్రభుత్వమా? ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆ వెలిమల ల్యాండ్స్ వెనకాల హరీష్ రావు హస్తం ఉంది, కేటీఆర్ హస్తం కూడా ఉంది. అందుకే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఆ గిరిజన రైతుల తరపున. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది, గ్రూప్ 1 విషయాల్లో మీరు అందరూ ఒకటే, అందరు అమ్ముడు పోయినారు. అట్లాగే ఇక్కడ వెలిమెల విషయంలో కూడా మీరు అందరు అమ్ముడు పోయినారు. గత ప్రభుత్వం పావులు కలిపింది, మీరు దాన్ని క్యాష్ చేసుకున్నారు. అందుకే కేటీఆర్ గాని, జిల్లా మంత్రి సబితాయిందర్ రెడ్డి మాజీ మంత్రి గాని, లేకపోతే ఈ ఏమంటాం మీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గాని, లేదంటే ఆ రెవెన్యూ శాఖ మొత్తం వాళ్ళ బిడ్డ పేరు మీద ఆ భూములని రాయిపించుకున్నాడు కదా అపర్ణకిచ్చి వాళ్ళకిచ్చి. అండ్ మిగతా కల్వకుంట్ల తారక రామారావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, హరీష్ రావు తన్నీరు హరీష్ రావు గాని అందరు కలిసి వాళ్ళ కన్నీరే మిగిలిచ్చినారు. ఇంకా ఎండ కింద ఈ ఎండల మండుటెండలో కూడా టెంట్ కింద గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీ మాట్లాడతలేదు, మాట్లాడే పాపాన పోలేదు. బీజేపీ ఏదో రావాలి కాబట్టి ఒక నిమిషం నామమాత్రపు చూపు చూసినట్టు, వెళ్ళకపోతే మన మాకేడ సెగ అంటుకుంటుందా అని చెప్పి అప్పుడెప్పుడో మా మెదక్ ఎంపీ వాక్చాతుర్య నేత ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు అట్లా పోయిండ్రు ఇట్లా వచ్చారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు అక్కడే కూర్చోవడం జరుగుతోంది, అక్కడ అదే నడుస్తా ఉన్నది. ఇక మాకు సంబంధించినటువంటి కొంతమంది కూడా పోతున్నారు, మళ్ళీ వాళ్ళు ఏమని ఇస్తే తీసుకుంటున్నారు, వస్తున్నారు. ఇక ఎవడిష్టం వాళ్ళది అయిపోయింది తెలంగాణలో. ఏం చేస్తాం మరి, అట్లా అయిపోయింది. గ్రూప్ 1 లా కేటీఆర్ అమ్ముడు పోయిండు, హరీష్ రావు అమ్ముడు పోయిండు, బిఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయింది, బీజేపీ పార్టీ అమ్ముడు పోయింది. రేవంత్ రెడ్డి సమానంగా అందరికి పైసలు పంచిపెట్టిండు, లేదా స్కామ్లకు వెళ్ళి బయట పడేస్తామని చెప్పిండ్రు. అందుకే కేటీఆర్ కూడా పట్టించుకుంటలేడు, హరీష్ రావు కూడా మాట్లాడతలేరు. ఇక మా స్వంటోళ్ళం ముత్తుకుంగా ఎవరో ఒకరు అక్కడికి వచ్చి ఆ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మైకు పట్టుకొని 2 ముచ్చట్లు గ్రూప్ 1 గురించి చెప్తున్నారు, పోతున్నారు. బట్ గల్లీ లీడర్లు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడాలి? పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడట్లేదంటే అర్థమైంది, పై స్థాయిలో వీళ్ళు గుటానీలు చేసుకుంటున్నారు, వీళ్ళకేమో పల్లి బఠానీలు చేతిలో పెడుతున్నారు. ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. ఎవరో ఒకరు వస్తారు, మీరు చూస్తూ ఉండండి. ఈ బీజేపీకి బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కలిపి చెక్ పెట్టే పార్టీ అతి త్వరలో వస్తుందని నాకు ఎందుకో 6th సెన్స్ చెప్తుంది, బాగా చెప్తుంది 6th సెన్స్. మీరు ఇట్లానే చేసుకుంటా పోండి, సిండికేట్ అని చెప్పుకుంటా చేసుకుంటా పోండి. ఎవరో ఒకడు వస్తాడు, ఎవరో ఒక పార్టీ పెడతారు, నాలాంటి వాళ్ళ తలకమాసిన వాళ్ళు ఇంకోరన్నా పార్టీ పెట్టి ఇక ప్రజలందరినీ ప్రజా చైతన్య వేదిక సాక్షిగా అందరిని కూడా ఏకం చేసి
మీ సిండికేట్ పాలనను ముచ్చమటలు పట్టిస్తారు. నాకెందుకో బాగా ఇది కొడతా ఉన్నది. దాదాపు ఒక 2 months నుంచి అనిపిస్తా ఉన్నది. మరి ఇప్పటి వరకు నాకు అనిపించింది ఏది కూడా ఫెయిల్ కాలేదు. నా నోట్లకెళ్ళి వలికినవన్నీ కూడా వాస్తవాలు జరిగినాయి యాక్చువల్ గా. మరి చూద్దాం మరి ఏం జరగ